స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన అభివృద్ధికి ఆమడ దూరంలో దళితులు, దళిత వాడలు ఉన్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జల్లెలం పెంటయ్య, కొండమడుగు నరసింహలు ఆవేదన వ్యక్తపరిచారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని మసీదుగూడెం గ్రామంలో దళిత వాడలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన అభివృద్ధికి ఆమడ దూరంలో దళితులు, దళిత వాడలు ఉన్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జల్లెల పెంటయ్య, కొండమడుగు నరసింహాలు ఆవేదన వ్యక్తం పరిచారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని మసీదుగూడెం గ్రామంలో దళిత వాడలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెంటయ్య, నరసింహలు మాట్లాడుతూ గ్రామంలో దళిత కుటుంబాలు 25 ఉంటే కేవలం 5 మాత్రమే స్లాబ్ ఇండ్లు ఉన్నాయని, మిగతా వారికి పెంకలు, రేకుల ఇండ్లుండి ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా 5 కుటుంబాలకు సెంటు భూమి లేదని, మిగతా కుటుంబాలకు కూడా ఎకరంలోపు భూములు ఉన్నాయని, వారందరికీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమిని ఇవ్వాలని అన్నారు. ఇప్పటికైనా మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని సూచించారు. నేటికి విద్య, వైద్యం, ఉపాధి అందని ద్రాక్షలాగే మిగిలి ఉందని, ప్రభుత్వం దళితులకు, నిరుపేదలకు ఉచిత వైద్య, విద్య అందించాలని కోరారు. దళితులకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులను, ప్రత్యేక నిధులను కేటాయించి జిల్లా వ్యాప్తంగా అన్ని దళిత వాడలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, మండల అధ్యక్ష కార్యదర్శులు యాటా బాలరాజు, చింతల సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు మానె సాలయ్య, మండల కమిటీ సభ్యులు సంజీవ, రమేష్, రేణుక, శంకర్, నాగమ్మ, లింగస్వామి, గ్రామ ప్రజలు సురేష్, నాగలక్ష్మి, బక్కా సురేష్ బాబు, సుజాత, రోనయ్య, యాదమ్మ, మల్లయ్య, అండాలు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలము పరిధిలోని మసీదుగూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీని సర్వే చేయడం జరుగుతూ ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా దళితుల బతుకులలో మార్పులు అయితే రాలేదు. ఈ మసీదుగూడెం గ్రామంలో ఎస్సీ బజార్లు 2 బజార్లు ఉంటాయి. మొత్తం మురికి నీళ్ళల్లో ఇల్లు గడుపుతున్న పరిస్థితి ఉన్నది. గ్రామంలో ఉన్న నీళ్ళన్నీ ఈ చివరికి ఎస్సీ కాలనీకి వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి. ఈ మోరి నీళ్లు పోయే పరిస్థితి లేదు. దీనివల్ల ఇక్కడున్న 10 కుటుంబాలు ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు. వాన వస్తే ఈ కాలనీ మొత్తం కూడా నీళ్ళు అవుతున్న పరిస్థితి ఉంది. అందుకనే మేము గ్రామ పంచాయతీకి కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ మోరిని నిర్మాణం చేపట్టాలి, పైకి లేపాలి, ఈ నీళ్లు ఇక్కడికి వెళ్ళి పోయే విధంగా చర్యలు చేపట్టాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం. గ్రామంలో ఇంకా అనేక సమస్యలు దళితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కానీ చాలామంది ఏం చెప్తారు, దళితులు చాలా అభివృద్ధి అయ్యారు, ప్రభుత్వ స్కీమ్స్ ఉపయోగపడుతున్నాయి, అందుకనే ఎంతకాలం దళితులకు ఇంకా రిజర్వేషన్లు కావాలి, ఎంతకాలం ప్రభుత్వం స్కీమ్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ ఈ గ్రామంలో చాలామందికి భూములు లేవు, ఉద్యోగాలు లేవు, కూలి చేసుకుంటే కుండెగాలే పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం కానీ, మురికి కాలువల సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ తక్షణం ఈ గ్రామంలో ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం. అందరికీ ఉపాధి కల్పించాలనేది కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోరీ నిర్మాణం చేయాలి వెంటనే. మసీదుగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మోరీ నిర్మాణం వెంటనే ఏర్పాటు చేయాలి. మసీదుగూడెం గ్రామంలో మోరీ నిర్మాణం వెంటనే వర్ధిల్లాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇవ్వాలి. అందరికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఎస్సీలందరికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, భూమి లేని ఎస్సీలందరికీ భూమి ఇవ్వాలి, భూమి ఇవ్వాలి, ఇండ్ల స్థలాలు, అందరికి అర్హత కలిగిన వాళ్ళందరికీ పెన్షన్లు పరిష్కరించాలి. దళిత వాడలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. దళిత వాడలో ఉన్న సమస్యలను వర్ధిల్లాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రత్యేక నిధులు కేటాయించి దళిత వాడలను అభివృద్ధి చేయాలి. దళిత వాడలను, దళిత వాడల పట్ల ప్రభుత్వ వివక్షత విడనాడాలి. ప్రభుత్వ వివక్షత